వే ప్రోటీన్ ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. అందులో ఫస్ట్‌ది వే కాన్సంట్రేట్. దీన్ని కొన్ని కంపెనీస్ రా వే అని కూడా క్లెయిమ్ చేస్తున్నాయి. సో, ఇందులో 70-80% ప్రోటీన్ ఉంటుంది. 20-30% ఫ్యాట్ అండ్ కార్బ్స్ ఉంటాయి. కార్బ్స్ అంటే మెయిన్‌గా లాక్టోస్ ఉంటుంది. ఇందులో కొంచెం లాక్టోస్, ఫ్యాట్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉండటం వల్ల డైజెస్టివ్ టైమ్ అనేది స్లైట్‌లీ లాంగర్ ఉండొచ్చు. బట్ ప్రైస్ విషయానికొస్తే కొంచెం అఫోర్డబుల్ ప్రైస్‌లో ఉంటుంది. ఎవరైతే బిగినర్స్ ఉంటారో, కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ వే కొనుక్కుందాం అనుకుంటారో, వే కాన్సంట్రేట్ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వే ఐసోలేట్. వే ఐసోలేట్ అంటే ఈ వే కాన్సంట్రేట్‌ని ఫర్దర్‌గా ప్రాసెస్ చేసి అందులో ఉన్న ఫ్యాట్‌ని, లాక్టోస్‌ని ఇంకా రిమూవ్ చేస్తారు. అంటే ఆల్మోస్ట్ 90% ప్రోటీన్ ఉంటుంది. 10% మాత్రం ఫ్యాట్ అండ్ కార్బ్స్ ఉంటాయి. ఇందులో కొంచెం ఫ్యాట్, లాక్టోస్ కొంచెం తక్కువగా ఉండటం వల్ల కొన్నిసార్లు లాక్టోస్ అనేది కూడా అసలు ఉండకపోవచ్చు. కాబట్టి డైజెషన్ అనేది చాలా త్వరగా ఉంటుంది. బట్ ప్రైస్ విషయానికొస్తే కొంచెం ఎక్కువ ఉంటుంది వే కాన్సంట్రేట్ కంటే. నెక్స్ట్ హైడ్రోలైజ్డ్ వే. కొన్ని కంపెనీస్ దీన్ని వే హైడ్రోలైసేట్ అని కూడా అంటాయి. దీనిలో ప్రోటీన్‌ని ఫర్దర్‌గా ప్రాసెస్ చేసి స్మాలర్ ఫ్రాగ్మెంట్స్ కింద బ్రేక్ డౌన్ చేస్తారు. దీనివల్ల డైజెషన్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ఎవరికైతే డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటాయో దీన్ని రికమెండ్ చేయొచ్చు. ఇది కూడా ఆల్మోస్ట్ 90% ప్రోటీన్ ఉంటుంది. 10% ఫ్యాట్ అండ్ కార్బ్స్ ఉంటాయి. ప్రైస్ విషయానికొస్తే ఇది చాలా ఎక్స్‌పెన్సివ్. బట్ ఇది ఇండియాలో అంత ఫేమస్ కాదు. ఇండియాలో ఒకే ఒక్క బ్రాండ్ ఆఫర్ చేస్తుంది. నాక్‌టో అనే కంపెనీ. నేను పర్సనల్‌గా ఆ వే ప్రోటీన్ వాడాను. బట్ వాళ్ళు ఈ హైడ్రోలైజ్డ్ ప్రోటీన్ అనేది చాలా తక్కువ ప్రైస్‌కి ఆఫర్ చేస్తున్నారు. అంటే ఐసోలేట్ ప్రోటీన్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్‌కి ఆఫర్ చేస్తున్నారు. నేను కస్టమర్ కేర్‌కి కాల్ చేసి ఎందుకు మీరు ఐసోలేట్ ప్రోటీన్ కంటే తక్కువకి ఆఫర్ చేస్తున్నారని అడిగితే, వాళ్ళు వే కాన్సంట్రేట్‌ని హైడ్రోలైజ్డ్ చేసి అమ్ముతున్నాం కాబట్టి మేము తక్కువగా కోట్ చేయగలుగుతున్నాం అని చెప్పారు. బట్ అది ఎంతవరకు ట్రస్ట్ వర్తీ? అది నిజంగా హైడ్రోలైజ్డ్ వేనా? లేదంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ యాడ్ చేసి హైడ్రోలైజ్డ్ ప్రోటీన్ వే అని అమ్ముతున్నారా అనేది నాకు క్లారిటీ లేదు. బట్ నా పర్సనల్‌గా అయితే నేను డైమటీస్ అనే బ్రాండ్ వాడాను. అది ఇండియన్ బ్రాండ్ కాదు కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో గనుక ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే